నమస్కారం. సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో రక్తంలో ఆక్సిజన్ స్థాయి పడిపోతుందా? ఎండ వేడికి పైల్స్ బాధలు పెరుగుతున్నాయా? గర్భిణీ దశలో నడుము నొప్పి వేధిస్తోందా? ఎండల్లో ఆరోగ్యం భద్రం. ఇంకా హెల్త్ టిప్. ఆక్సిజన్ మనకు ప్రాణాధారం. రక్తంలో ఆక్సిజన్ తగు మోతాదులో ఉంటేనే మన ప్రాణం నిలబడుతుంది. సాధారణంగా రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గితే ఆయాసం రావడం, ఊపిరి అందక ఇబ్బంది పడడం జరుగుతుంది. అయితే ఇవాళ కొంతమందిలో ఆయాసం, శ్వాస కష్టాలేవీ లేకుండానే రక్తంలో ఆక్సిజన్ శాతం బాగా పడిపోతుంది. పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో ఈ సమస్యను గుర్తించడం కూడా కష్టమే. ఇలాంటప్పుడు చలాకీగా ఉన్నవారు సైతం ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్నారు. ఈ రకమైన పరిస్థితిని హైపోక్సియాగా పిలుస్తారు. రక్తంలో ఆక్సిజన్ తగ్గుముఖం పట్టడానికి సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లు మొదలుకుని దీర్ఘకాలిక జబ్బుల వరకు చాలా కారణాలే కనిపిస్తాయి. ప్రాణాంతకంగా పరిణమించే హైపోక్సియా గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆక్సిజన్ మనకు ప్రాణాధారం. మన రక్తంలో తగినంత ప్రాణవాయువు లేకపోతే మనకు జీవం లేదు. మనం శ్వాస ద్వారా ఆక్సిజన్ను పీల్చుకున్నప్పుడు అది ముందుగా ఊపిరితిత్తులకు చేరి అక్కడి నుంచి రక్తంలోకి, ఆపై ఒంట్లోని కణకణానికి చేరుతుంది. సాధారణంగా మనందరి రక్తంలో 95 నుంచి 100% వరకు ఆక్సిజన్ మోతాదు ఉంటుంది. అయితే కొంతమందిలో రక్తంలో ప్రాణవాయువు మోతాదులు 90 కన్నా బాగా తక్కువగా ఉంటాయి. కొన్ని రకాల జబ్బులతో బాధపడుతున్నప్పుడు, కరోనా వంటి వైరస్లు సోకినప్పుడు, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు రక్తంలో ఆక్సిజన్ మోతాదులు తగ్గుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు చిన్న చిన్న పనులకు కూడా త్వరగా అలసిపోతూ ఉంటారు. నీరసం, నిస్సత్తువ వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. శ్వాస సరిగా తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే కొంతమందిలో రక్తంలో ఆక్సిజన్ మోతాదులు తక్కువగా ఉన్నప్పటికీ వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇలాంటప్పుడు కొంత అలసటకు గురయ్యే పనిచేసినా అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోయే ప్రమాదం ఉంటుంది. దీన్నే వైద్య పరిభాషలో హ్యాపీ హైపోక్సియా అని, సైలెంట్ హైపోక్సియా అని పిలుస్తారు. కణము, కణజాలాల లోపల ఆక్సిజన్ స్థాయిలు తగ్గడాన్ని హైపాక్సియా అని అంటాము. అయితే కొద్ది మంది లోపల 94 నుంచి 94% లేదా 92%కి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినప్పుడు ఆయాసం రావడము, లేదంటే బ్రీతింగ్ డిఫికల్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే కొద్ది మంది లోపల ఆక్సిజన్ స్థాయిలు ప్రమాదకరమైనటువంటి స్థితికి తగ్గిపోయినా కూడా కొద్ది మంది లోపల లక్షణాలు అనేటటువంటి కల్పించవు. దీన్నే హ్యాపీ హైపాక్సియా లేదా సైలెంట్ హైపాక్సియా అని అంటారు. ఈ సైలెంట్ హైపాక్సియా లేదా హ్యాపీ హైపాక్సియా అనేటటువంటిది యువత లోపల ముఖ్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే యువత లోపల వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడము, అదేవిధంగా ఈ ఆక్సిజన్ స్థాయిలు తగ్గినా కూడా వాళ్ళకు తట్టుకునేటటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరి లోపల సైలెంట్ హైపాక్సియా ఎక్కువగా చూస్తుంటాము. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గటానికి చాలా కారణాలే కనిపిస్తాయి. ఏదైనా వైరస్ శ్వాస మార్గాల్లోకి చేరి అక్కడ ఇన్ఫ్లమేషన్ను కలిగించినప్పుడు ఆ రియాక్షన్ వల్ల ఊపిరితిత్తుల నుంచి రక్తం సరఫరా చేసే సన్నటి రక్తనాళాల్లోనూ గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి. ఫలితంగా ఊపిరితిత్తులు దెబ్బతినటం, రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటంతో పాటు ఆక్సిజన్ శోషించుకునే గుణం తగ్గుతోంది. ఇక రెండో కారణం, రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గినప్పుడు దాన్ని గాలి నుంచి ఎక్కువగా గ్రహించేందుకు మనిషి అసంకల్పితంగానే ఎక్కువసార్లు ఊపిరి తీసుకుంటాడు. ఆ క్రమంలో రక్తంలో ఉండే కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా బయటికి వెళ్ళిపోతుంది. సాధారణంగా రక్తంలో కార్బన్ డయాక్సైడ్ 40 మిల్లీమోల్స్ ఉండాలి. మనిషి మెదడులో శ్వాసకోశ వ్యవస్థను నియంత్రించే భాగాన్ని స్టిమ్యులేట్ చేసేది కార్బన్ డయాక్సైడే. అది ఉండాల్సిన దానికంటే తగ్గిపోవటం వల్ల మనిషి మెదడులో స్టిమ్యులేషన్ జరగక రక్తంలో ఆక్సిజన్ శాతం బాగా తగ్గిపోతుందని చెబుతారు నిపుణులు. హ్యాపీ హైపాక్సియా లేదా సైలెంట్ హైపాక్సియా అనేటువంటిది రావడానికి ముఖ్యమైన కారణాలు ఏమిటంటే, ఒకటి వైరస్ ఇన్ఫెక్షన్ కావచ్చు. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ లోపల ఊపిరితిత్తులు దెబ్బతిన్నప్పుడు
ఈ హ్యాపీ హైపాక్సియా లేదా సైలెంట్ హైపాక్సియా అనేటువంటిది కనిపిస్తుంది. ఇంతకుముందు కోవిడ్ విజృంభిస్తున్నటువంటి సమయం లోపల ఈ వైరల్ న్యూమోనియా కేసులు ఎక్కువగా చూడడము, దాంతో పాటుగా యువత లోపల హ్యాపీ హైపాక్సియా కేసులు ఎక్కువగా చూడడం అనేటువంటిది జరిగింది. హ్యాపీ హైపాక్సియా లోపల ఆక్సిజన్ స్థాయిలు తగ్గినప్పుడు ముందుగా తలనొప్పి రావడము, దాంతోపాటు నీరసంగా ఉండడము, చల్లగా చలి ఉన్నప్పుడు కానీ లేదంటే ఏసీలో కూడా చెమటలు పట్టడము, ఆందోళనగా ఉండడము, కొద్ది మంది లోపల పెదవులు లేత నీలి రంగులోకి మారడము, 6 మినిట్ వాక్ టెస్ట్ చేసినప్పుడు హ్యాపీ హైపాక్సియా ఉన్నటువంటి పేషెంట్లలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం అనేటువంటిది జరుగుతుంది. సాధారణంగా రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గుతున్న కొద్దీ మనకు అలసట, నీరసం కమ్ముకొస్తాయి. కానీ హ్యాపీ హైపోక్సియాలో మాత్రం రక్తంలో ఆక్సిజన్ శాతం 90కి దిగువకు చేరినప్పటికీ చాలామంది సాధారణంగా కనిపిస్తారు. దీంతో హఠాత్తుగా నష్టం జరుగుతోంది. టాయిలెట్కు వెళ్ళినా, వేగంగా మెట్లు ఎక్కటం, బరువులు ఎత్తటం, బైక్ మీద వెళ్ళటం, ఇలా కాస్త ఒత్తిడి, ఆయాసం కలిగించే పనులు చేస్తే ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. కాబట్టి ఏవైనా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నప్పుడు తరచూ పల్స్ ఆక్సిమీటర్తో ఆక్సిజన్ శాతాన్ని తెలుసుకుంటూ ఉండాలి. 94% కంటే తగ్గితే జాగ్రత్త పడాలి. టాయిలెట్కు వెళ్ళినప్పుడు ఆయాసంగా అనిపించటం, పెదవులు నీలం రంగులోకి మారటం, చల్లటి వాతావరణంలోనూ చెమటలు పట్టడం వంటివన్నీ హ్యాపీ హైపోక్సియా లక్షణాలే. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. హ్యాపీ హైపాక్సియా అనుమానిత లక్షణాలు ఉన్నప్పుడు క్రమం తప్పకుండా పల్స్ ఆక్సిమీటర్తో ఆక్సిజన్ స్థాయిలను చెక్ చేసుకోవడం మంచిది. ఒకవేళ ఆక్సిజన్ స్థాయిలు 94 లేదా 92 కంటే తగ్గినప్పుడు ఆక్సిజన్ సపోర్ట్ తీసుకోవడం మంచిది. ఒకవేళ ఆక్సిజన్ స్థాయిలు ప్రమాదకర స్థాయికి పడిపోతున్నట్లు అనిపించినట్లయితే ఖచ్చితంగా వైద్య సహాయం తీసుకొని చికిత్స మొదలుపెట్టినట్లయితే బాగుంటుంది. అదే కాకుండా ఈ సైలెంట్ హైపాక్సియా అనుమానిత లక్షణాలు ఉన్నప్పుడు డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడము, చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయడము, అదేవిధంగా మంచి సమతుల ఆహారం తీసుకోవడము, ప్లెంటీ ఆఫ్ వాటర్ అంటే ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం అనేటువంటిది మంచిది. ఒకవేళ ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా పడిపోతున్నప్పుడు ఖచ్చితంగా వైద్య సహాయం తీసుకొని చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. రక్తంలో సాధారణం కన్నా ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉంటున్నప్పుడు సాధారణంగా కారణాన్ని బట్టి డాక్టర్లు చికిత్స మొదలు పెడుతూ ఉంటారు. ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక భావోద్వేగాల మూలంగా శ్వాస ఇబ్బందులు ఏర్పడుతున్నప్పుడు బ్రీతింగ్ వ్యాయామాలతో పాటు రిలాక్సింగ్ టెక్నిక్స్ను నేర్పిస్తారు. అదే ఆస్తమా మూలంగా శ్వాస కష్టాలు ఎదురైనప్పుడు ఇన్హేలర్లను సూచిస్తారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరినప్పుడు నీడిల్ సాయంతో ఆ ద్రవాన్ని తొలగిస్తారు. ఇక బ్లడ్ క్లాట్స్, పల్మనరీ హైపర్ టెన్షన్, సిఓపిడి, నిమోనియా, ఎంఫెసీమా, గుండె వైఫల్యం తదితర జబ్బులకు మందుల్ని సూచిస్తూ ఉంటారు. ఈ మందుల్ని డాక్టర్ సలహాలు, సూచనలు మేరకు నిర్ణీత కాలం పాటు వాడాల్సి ఉంటుంది. ఇక ఊపిరితిత్తుల్ని బలోపేతం చేసుకునేందుకు నిత్యం కాసేపైనా బ్రీతింగ్ వ్యాయామాల్ని చేయటాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఊపిరితిత్తుల్ని దెబ్బతీసే పొగ, కాలుష్య కారకాలకు దూరంగా మసలుకోవటం అన్ని విధాలా మేలు. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా శ్వాస కష్టాల్ని చాలా వరకు నివారించుకోవచ్చు. వేసవిలో ఎండలే కాదు, కొన్ని రకాల సమస్యలు సైతం మనల్ని భయపెట్టేస్తాయి. పైల్స్ అలాంటివే. మిగతా సీజన్లతో పోలిస్తే ఎండలు మండిపోయే వేసవిలో పైల్స్ బాధలు మరింతగా పెరుగుతుంటాయి. వేడి, ఉక్కపోతల మూలంగా ఒంట్లో నీరంతా ఇట్టే ఆవిరైపోతుంటుంది. ఒంట్లో నీటి శాతం తగ్గడంతో మలం మరింత గట్టిగా మారుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మల విసర్జన అన్నది కష్టతరమై పైల్స్ నరకాన్ని చూపిస్తుంటాయి. వేసవిలో పైల్స్ బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పైల్స్తో బాధపడుతున్నప్పుడు ఆసనంలో నొప్పి, మంట, రక్తస్రావం జరగటం, ఈ బాధలన్నీ మనకు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎండలు మండిపోయే వేసవి సీజన్లో పైల్స్ బాధలు మరింత తీవ్రంగా మారుతూ ఉంటాయి. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువ ఉండటం వలన శరీరంలో నీటి శాతం తగ్గిపోయి శరీరంలోని భాగాలు పొడిబారుతూ ఉంటాయి. దీంతో మల విసర్జన కష్టంగా మారుతుంది. మల విసర్జన సాఫీగా జరగక బలంగా మొక్కటం వల్ల మూలాశయం, మలాశయం వద్ద ఉండే కండరాలు, రక్తనాళాలు
ఒత్తిడికి గురై మరింతగా ఉబ్బుతూ ఉంటాయి. దీంతో పైల్స్ బాధలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. పైల్స్ బాధలు తగ్గటానికి రోజువారీ ఆహార విహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లని తాగటాన్ని అలవాటు చేసుకోవాలి. మజ్జిగలో కొద్దిగా ఉప్పు మరియు కొద్దిగా నిమ్మరసం పిండి తీసుకోవటం మంచిది. అల్లం, తేనె, నిమ్మరసం, పుదీనాను నీళ్లలో కలిపి తీసుకోవటం వల్ల పైల్స్ బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. అర టీ స్పూన్ జీలకర్ర పొడిని ఒక గ్లాస్ వాటర్లో వేసి నిత్యం తీసుకుంటూ ఉంటే పైల్స్ బాధల తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా ఉల్లిపాయ రసం, కొంచెం పంచదార కలిపి తీసుకోవటము మంచిదే. తులసి ఆకులను నీటిలో నానబెట్టి తరచూ చప్పరిస్తూ ఉండటం వల్ల కూడా పైల్స్ బాధలు తగ్గుతాయి. కరక్కాయతో తయారు చేసిన కషాయం రోజు ఉదయం సాయంత్రం తీసుకోవటం ద్వారా పైల్స్ బాధల తీవ్రత బాగా తగ్గుతుంది. పైల్స్ బాధలు తగ్గటానికి వేడి నీటితో తరచూ కాపటం పెట్టడము మంచిదే. పైల్స్ మరింతగా ముదిరిపోకుండా ఉండటానికి మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఆహారంలో పీచు ఎక్కువగా తీసుకోవాలి. రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగుతూ ఉండాలి. మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి. నిత్యం కాసేపైనా వ్యాయామం చేయటాన్ని అలవాటుగా మార్చుకోవాలి. పైల్స్ బాధలు బాగా తీవ్రంగా ఉన్నప్పుడు నిపుణుల పర్యవేక్షణలో కొంతకాలం పాటు ఔషధాలను వాడుకోవాలి. నెలలు నిండుతున్న కొద్దీ పొట్టలో బిడ్డ కదలికలు కాబోయే తల్లిని ఒకవైపు మురిపిస్తుంటాయి. అయితే అదే సమయంలో నడుము నొప్పి అనేది కాబోయే అమ్మకు ఒక పెద్ద సమస్యగా మారుతుంటుంది. బిడ్డ ఎదుగుదలకు అనుగుణంగా వెన్నుముక్కలో లిగమెంట్లు, కండరాల్లో జరిగే సర్దుబాటు మూలంగా నడుములో తరచుగా తీవ్రమైన నొప్పి వేధిస్తుంటుంది. గర్భం ధరించాక సుమారు 10 కేజీల వరకు బరువు కూడా పెరుగుతుంటారు. దీనికి తోడు పొట్ట కూడా ముందుకు పెరుగుతూ వస్తుండడంతో వెన్నుపై తీవ్రమైన భారం పడుతుంటుంది. ఇవన్నీ గర్భిణీ దశలో నడుము నొప్పిని తెచ్చిపెడుతుంటాయి. గర్భంతో ఉన్నప్పుడు వేధించే నడుము నొప్పి నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీలో చాలా శారీరక మార్పులు, మానసిక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ శారీరక మార్పుల వల్ల ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ప్రతి మహిళ కూర్చొనే విధానం ఎలా కూర్చోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ప్రెగ్నెంట్ లేడీ కూర్చొనేటప్పుడు వెనక మనకు బ్యాక్ సపోర్ట్ అనేది కంపల్సరీ అవసరం అండ్ స్ట్రైట్గా కూర్చోవాలి. అలాగే ఈ చేతులు ఎప్పుడైతే పెడతారో అంటే మోచేతులు ఇలా ఆనిచ్చి చక్కగా రెస్ట్ తీసుకొని ఇలా బ్యాక్ సపోర్ట్తో కూర్చోవలసిన అవసరం ఉంటుంది. రెండోది, వంగుతున్నప్పుడు నీ జాయింట్ని కొద్దిగా బెండ్ చేసి వెన్నుముక్కని స్ట్రైట్గా పెట్టుకొని ఆ ఆబ్జెక్ట్ని అలా తేలికగా పికప్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా మూడోది, ఎలా పండుకోవాలి. పండుకున్నప్పుడు ఈ నీ జాయింట్స్ కొద్దిగా పొట్ట వైపుకు లాక్కొని 2 నీ జాయింట్స్ పైన ఒక దిండు పెట్టడం, లేదా ఆ పొట్ట కింద ఒక చిన్న దిండు పెట్టడం. ఒకవైపుకు పండుకున్నప్పుడు బ్యాక్కి ఒక దిండు పెట్టుకోవటం అనేది ఈ సపోర్ట్ తీసుకొని కనుక పండుకుంటే ఆ నొప్పి నుంచి కొద్దిగా ఉపశమనం పొందవచ్చు. సో ఇక పెయిన్ కిల్లర్స్ యొక్క విషయానికి వస్తే, ఏ పెయిన్ కిల్లర్స్ డాక్టర్స్ తెలియకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ప్రెగ్నెంట్ లేడీ అనేది వాడకూడదు. సో పెయిన్ కిల్లర్స్ కనుక వాడాల్సి వస్తే ఫస్ట్ డాక్టర్ని సంప్రదించి ఆ తర్వాత ఏ పెయిన్ కిల్లర్ డాక్టర్ సజెస్ట్ చేస్తారో అదే వాడాల్సిన అవసరం ఉంటుంది. నడువు నొప్పే కాకుండా మీకు ఇది తర్వాత వేరే అదర్ సిమ్టమ్స్, పొట్టలో నొప్పి కానీ, స్పాటింగ్ కానీ, బ్లీడింగ్ కానీ, యూరిన్లో మంట కానీ, లేకపోతే తిమ్మిర్లు, మొద్దు మారటం, ఇలాంటివన్నీ ఉంటే కూడా డాక్టర్ని కంపల్సరీ సంప్రదించాలి. అలాగే ఏ ఉపశమనం ప్రొసీజర్స్ ద్వారా మీకు 2 వారాల వరకు కూడా ఉపశమనం పొందలేకపోతున్నారు అంటే కూడా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. వేసవి అంటేనే ఎండల దాడి. ఓవైపు వేడి, ఉక్కపోతలు, మరోవైపు ప్రచండ బాణుడి ఉగ్రరూపంతో ఎండాకాలం మనకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. పైనుంచి బాణుడు కాల్చేసే కిరణాలు, కింద నేల నుంచి ఎగిసే సెగలు మన శరీరాన్ని ఉష్ణకూపాలాగా మార్చేస్తుంటాయి. మండిపోయే ఈ ఎండల ధాటికి ఒంట్లో ద్రవనష్టం మొదలుకుని వడదెబ్బ, చెమట పొక్కులు, సెగ్గడ్డులు ఇలా ఈ సీజన్లో మనకు చాలా చిక్కులు ఎదురవుతుంటాయి. ఇక పిల్లలు, వయసు మళ్ళిన వాళ్ళకైతే వేసవిలో అడుగడుగున ఏదో ఒక కష్టం ఎదురవుతుంటుంది. ఈ నేపథ్యంలో వేసవిని సునాయాసంగా గట్టెక్కేందుకు ఏం చేయాలి? సూర్యుడు ప్రతాపాన్ని తట్టుకుంటూ మన ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వేసవి సీజన్లో ఆరోగ్య సంరక్షణ గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవికాలం ఆరోగ్యానికి ఎందుకు గడ్డు కాలం? వాతావరణము, పొడి వాతావరణము, తేమ తక్కువ ఉండటము, తర్వాత వడగాల్పులు వేర్చడము, దీనివల్ల తీసుకునేటువంటి వాటర్ కూడా కంటెంట్ తక్కువ సరిగ్గా తీసుకున్నట్లయితే డిహైడ్రేషన్కి గురి అవకాశాలు అధికంగా ఉంటాయి. ఎండకి ఎక్స్పోజ్ అయినట్లయితే సన్ స్ట్రోక్ కూడా తొలగే అవకాశాలు ఉంటాయి. ఈ డిహైడ్రేషన్ కానివ్వండి, సన్ స్ట్రోక్ కానివ్వండి, వీటిలో మనం తొందరగా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మరణాలు కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ హార్ట్ డిసీజ్ వాళ్ళకి డైరెటిక్స్ అనేవి ఇస్తుంటారు. కిడ్నీ సంబంధించిన వాళ్ళకి కూడా బాడీలో వాటర్ వెళ్ళేందుకు డైరెటిక్స్ ఇస్తుంటారు. వీళ్ళల్లో ఇంకా డిహైడ్రేషన్ అనేది తొందరగా అయ్యే అవకాశాలు ఉంటాయి. మామూలుగా సీజనల్ ప్రకారం దాని ప్రకారమే కాకుండా ఇంటర్నల్గా మన ట్యాబ్లెట్ ఇవ్వటం వల్ల కూడా డిహైడ్రేషన్ కేర్లీగా గురి అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా ఎండాకాలంలో ఎక్కువ చెమట పోయటంతో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావటము, ఆ యూవీ రేస్ అనేది స్కిన్ మీద పడటం వల్ల స్కిన్ పైన దద్దులు రావటం, ర్యాషెస్ రావటం, స్కిన్ క్రాక్స్ రావటం, ఒకసారి బెందుల్లాగా రావటం అనేది జరుగుతుంది. ఎండాకాలంలో ఈ పొడి వాతావరణంలో బ్యాక్టీరియా ప్రొలిఫరేషన్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా ఎక్కువ అవుతుంటాయి. టైఫాయిడ్ ఫీవర్ కానివ్వండి, అంటే ఈ వాటర్ కంటామినేటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల టైఫాయిడ్ ఫీవర్స్ వస్తుంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్ అయినటువంటి మీజిల్స్, చికెన్ పాక్స్, తర్వాత ఇవన్నీ కూడా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంటాయి సమ్మర్లో. ఇవే కాకుండా వాటర్ ద్వారా వచ్చే హెపటైటిస్ ఏ వైరస్ కానివ్వండి, ఈ వైరస్ కంటామినేటెడ్ వాటర్ తీసుకోవటం వల్ల ఈ వైరస్ కూడా ఎక్కువ స్ప్రెడ్ అవటము, జాండీస్ అనేది రావటం జరుగుతుంటుంది. డీహైడ్రేషన్ ముప్పును ఎలా ఎదుర్కోవాలి? సమ్మర్లో ఎప్పుడైతే మనం వాటర్ సఫిషియెంట్గా తీసుకోకపోవటం వల్ల వాటర్ కంటెంట్ బయటకు ఎక్కువ వెళ్ళిపోవటం, చెమట ద్వారా ఎక్కువ వెళ్ళిపోవటం, శ్వాసక్రియ ద్వారా వెళ్ళిపోవటం వల్ల సఫిషియెంట్ వాటర్ తీసుకోకపోవటం వల్ల బాడీ అనేది డిహైడ్రేషన్ గురవుతుంది. సో ఈ సహజంగా జరిగే ప్రక్రియకు ఆటంకం కలిగి బాడీ డిహైడ్రేషన్ ఉండడం వల్ల బాడీలో బీపీ పడిపోవటం, మైల్డ్గా డిహైడ్రేషన్ ఉన్నప్పుడు యూరిన్ అవుట్పుట్ అనేది తక్కువ అవటం, ఆ యూరిన్ వచ్చే కూడా కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఉండటం, దాహం అధికంగా వేయటం, ఈ విధంగా మైల్డ్ సిమ్టమ్స్తో స్టార్ట్ అయిపోయి తర్వాత మోడరేట్ దానికి వచ్చేస్తుంది. అంటే బీపీ పడిపోవటము, పల్స్ ఎక్కువ రావటము, తర్వాత ఆయాసం రావటము, శ్వాస ఆడకపోవటము. ఒకవేళ డిహైడ్రేషన్ కనుక సివియరిటీ అయినట్టయితే మళ్ళీ కళ్ళు తిరగటము, నొప్పులు రావటము, ఎలక్ట్రిక్ ఇంబ్యాలెన్స్ వల్ల ఫిట్స్ కూడా వచ్చి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ డిహైడ్రేషన్ అనేది ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ముందుకు వచ్చేస్తుంది. ఈ విధంగా రాకుండానే ముందుగానే మనం వాటర్ సఫిషియెంట్ తీసుకోవాలన్నమాట. తీసుకునేటువంటి వాటర్ కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, కోకోనట్ వాటర్, ఫ్రెష్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్, వీటిని సఫిషియెంట్గా అంటే తరచుగా తాగటం ద్వారా మనం బాడీ డిహైడ్రేషన్ గురి కాకుండా కాపాడుకోవచ్చు. వడదెబ్బ అంటే ఏంటి? వడదెబ్బ ఎందుకు ప్రమాదకరం? ఎండలో ఎక్కువ మనం పనిచేయటం ద్వారా, ఎండలో ఎక్కువ ఆడటం ద్వారా, వర్క్ ఎక్సర్సైజ్ చేసిన, అంటే ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అయిన, ఎండలో ఎక్కువసేపు నిలబడ్డా కూడా మన బాడీలో టెంపరేచర్ అనేది అమాంతం పెరిగిపోతుంది. మన బాడీలో హైపోథాలమస్లో థర్మో రెగ్యులేషన్ సెంటర్ అనేది ఉంటుంది. ఈ థర్మో రెగ్యులేటర్ సెంటర్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిపోయి బాడీలో టెంపరేచర్ కనుక ఎక్కువైనట్లయితే ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి. ఈ ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ కాకుండా మన బాడీలో ఉండేటువంటి వాటర్ చెమట ద్వారా బయటకు రావటం జరుగుతుంది. ఆ విధంగా రావటం ద్వారా బాడీ అనేది కూల్ అవుతుంది. సో బాడీ టెంపరేచర్ అనేది పెరగకుండా ఈ చెమట ద్వారా బయటకు వచ్చేసి మన బాడీని కాపాడుతుంది. అయితే ఈ ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ఈ థర్మో రెగ్యులేషన్ సెంటర్ అనేది డ్యామేజ్ అయి పని చేయకుండా అయిపోతుంది. తద్వారా ఏమవుతుందంటే ఇంటర్నల్గా ఉండే పార్ట్స్ అన్నిటి కూడా టెంపరేచర్ దామంతా పెరిగిపోతుంది. బాడీ టెంపరేచర్ 105 డిగ్రీ ఫారెన్హీట్ కంటే ఎక్కువ అవటం వల్ల ఆర్గాన్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. వీటిల్లో హార్ట్ కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, లివరు, మజిల్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిపోతుంటాయి. డ్యామేజ్ అవ్వటం వల్ల మనిషికి ఇరిటబిలిటీ రావటం, హెడేక్ రావటం, డ్రౌజీ రావటం, ఫిట్స్ కూడా రావటం, ఇంకా సకాలంలో ట్రీట్మెంట్ అందనట్లయితే డెత్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకి ఈ దీన్ని సన్ స్ట్రోక్ అని అంటారు. అంటే ఈ విధంగా దీన్ని వడదెబ్బ అని సన్ స్ట్రోక్ అని అంటారు. సో సకాలంలో ట్రీట్మెంట్ అందకపోయినట్లయితే మరణాలు ఖచ్చితంగా సంభవించే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలిక జబ్బులు ఉన్నప్పుడు వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్, హార్ట్ సంబంధించిన డిసీజ్తో బాధపడేవాళ్ళు, కిడ్నీ సంబంధించిన డిసీజ్తో బాధపడేవాళ్ళు, లివర్ సంబంధించిన డిసీజ్ బాధపడేవాళ్ళు, వీళ్ళల్లో మనకి ఫ్లూయిడ్ రిటెన్షన్ అనేది అధికంగా ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ రిటెన్షన్ తగ్గించేందుకు డాక్టర్లు డైరెటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. ఈ డైరెటిక్స్ మన బాడీలో ఉన్నటువంటి వాటర్ని అంతా కూడా బయటికి పంపిస్తుంటాయి. కానీ ఈ సమ్మర్లో సరిగ్గా వాటర్ తీసుకోకపోవడంతో డిహైడ్రేషన్ అనేది కూడా వీళ్ళలో ఎక్కువ అవుతుంది. సో తొందరగా వీళ్ళు డిహైడ్రేషన్ గురి కావటము, తొందరగా అలసిపోవటము, టైర్డ్ కావటము, ఆకలి లేకుండా కళ్ళు తిరగటము, బాడీ పెయిన్స్ వచ్చేసి బీపీ పడిపోయి వాళ్ళకి కోమాలోకి వెళ్ళి చనిపోయే అవకాశాలుగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి పేషెంట్స్ మెయిన్గా సమ్మర్లో ఎండకి ఎక్స్పోజ్ కాకుండా బయటికి వెళ్ళకుండానే ఉండాలి. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మాత్రం ప్రొటెక్షన్గా మెజర్మెంట్ తీసుకొని పోవాలి. అంటే బట్టలు కాటన్ దుస్తులు ధరించాలి, లూజ్గా ఉండేటువంటి ధరించడం,
వెళ్ళేటప్పుడు వాటర్ కూడా తీసుకొని దగ్గర పెట్టుకొని వెళ్ళటము, దాహం కాకుండానే కొద్దిగా వాటర్ తీసుకొని ఉండటము, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కాకుండా కోకోనట్ వాటర్ కానివ్వండి, ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి, వీటిని తరచుగా తీసుకోవడం ద్వారా డిహైడ్రేషన్ అనేది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. వేసవిలో జీవనయానం సాఫీగా సాగేందుకు ఏం చేయాలి? ఈ సమ్మర్లో అందరూ కూడా హాలిడేస్, పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి, టైం ఉంటుంది కాబట్టి విహారయాత్రలకు వెళ్ళటము, ఈ టెంపుల్స్కి వెళ్ళటం అనేది చేస్తుంటారు. అయితే వీళ్ళు వెళ్ళటము హ్యాపీగా వాళ్ళ జర్నీ సురక్షితంగా ఉండాలంటే వెళ్ళే టైం అనేది మోర్ ఇంపార్టెంట్. టైం ఏ టైంలో వెళ్తున్నారు, ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత ఫుల్ ఎండలో అంటే 11 తర్వాత బయటకు వెళ్ళకుండానే ఎర్లీ అవర్స్ వెళ్ళటము లేకపోతే ఈవినింగ్ వెళ్ళటం అనేది టైం చూసుకోవాలి. వెళ్ళేటప్పుడు కూడా వేసుకునే అంటే వస్త్రాధారణ అనేది ఇంపార్టెంట్. అందరూ కూడా లైట్ కలర్ దుస్తులు, కాటన్ దుస్తులు, లూజ్గా ఉండేటువంటి దుస్తులు ధరించడం వల్ల బాడీకి వెంటిలేషన్ కూడా ఎక్కువ అవటము, తొందరగా వేడి కాకుండా డిహైడ్రేషన్ గురి కాకుండా ఉంటుంది. తరచుగా వాటర్ తీసుకోవటము, వాటర్ కంటెంట్ అధికంగా ఉండేటటువంటి పుచ్చకాయ కానివ్వండి, తర్వాత కీరకాయ లాంటివి, కర్బూజా లాంటివి అవి తీసుకోవడం ద్వారా మన బాడీలో అవి ఆహారంగా కాకుండా మన బాడీలో వాటర్ కంటెంట్ కూడా సమృద్ధిగా ఉండేటట్టు చేస్తాయి. తద్వారా ఇండైరెక్ట్ కూడా మనకి డిహైడ్రేషన్ కూడా కాకుండా కూడా ఇవి కాపాడుతుంటాయి. ఎండాకాలంలో వేడి, ఉక్కపోతల వాతావరణానికి అనుగుణంగా రోజువారీ ఆహారంలో ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ఈ సీజన్లో మనకు అనుకూలంగా ఉంటాయి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటికి వెళ్ళకపోవడమే మేలు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. ముఖంపై మొటిమల బెడద ఎక్కువగా ఉన్నప్పుడు ఆలివ్ నూనెలో ముంచిన దూదితో మొటిమలపై తరచూ మృదువుగా రాస్తూ ఉండండి. ఆలివ్ నూనెలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటర్ గుణాలు ముఖంపై మొటిమల్ని, వాటి తీవ్రతను బాగా తగ్గిస్తాయి.